ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మంచివాడు. గాడ్ ఈజ్ గుడ్. ద గుడ్నెస్ ఆఫ్ గాడ్, దేవుని మంచితనం గురించి పరిశుద్ధ గ్రంథము మరి ఏ వచనాలు ఉన్నాయో గమనిద్దామండి. అయితే దేవుని మంచితనం గురించి ఆలోచన చేసే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ యొక్క మంచితనం గురించి నాయన అయా మేము ఆలోచన చేస్తుండగా సరైన ఆత్మ నడిపింపును మాకు దయచేయమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మంచివాడు. మరి దేవుని మంచితనం గురించి పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే మరి దేవుని మంచితనమును ప్రతి పరిస్థితిలోనూ ప్రతి సమయములోనూ మరి ప్రతి సిచ్యువేషన్స్లో కూడా మనం దేవుని మంచితనాన్ని పరిశుద్ధ గ్రంథంలో లేఖనాల ద్వారా మనము గమనించగలుగుతామండి. దేవుడు అన్ని వేళలా అన్ని పరిస్థితుల్లో మంచివాడుగా ఉన్నాడు. ఆయన గొప్ప గుణలక్షణం మంచితనం. ఆ మంచితనమును బట్టే ఆయన ఇచ్చిన వాగ్దానాలు నెరవేరకుండా ఆగకుండా ఆపుతున్నదే ఈ మంచితనం. ఆయన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబడడానికి గల కారణం మంచితనం. దేవుడు మంచివాడు. మరి ఆయన మంచివాడు. మరి ఒక దైవజనుడు విలియం టెండిల్ గారు ఈ రీతిగా మాట్లాడుతున్నారు. ఏమిటి అంటే, మంచితనము అంతటికి దేవుని మంచితనమే మూలము. మరి మనకంటూ మంచితనము ఉన్నది అంటే అది దేవుని నుండే ఉద్భవించింది అని ఆ దైవజనుడు మరి ప్రస్తావించటం జరిగిందండి. అయితే మనకంటూ ఏ మంచితనము లేదు. దేవుని జీవాత్మ మనలో ఉన్నది కాబట్టే మనము మంచితనము చెడు మంచులను గ్రహించగలుగుతున్నాం. దేవుడు మంచివాడు. మరి ఆ మంచివాడు అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఏ విషయాల్లో మంచివాడుగా ఉన్నాడంటే, ఆయన సృష్టి అంతా కూడా మంచిదిగా ఉన్నది. ఆయన ప్రణాళికలు మంచివిగా ఉన్నవి. ఆయన పోషణ మంచిదిగా ఉన్నది. మరి ఆయన కాపుదల మంచిదిగా ఉన్నది. మరి ఆయన క్షమాపణ మంచిదిగా ఉన్నది. మరి ఆయన క్రమశిక్షణ మంచిదిగా ఉన్నది. మన జీవితాలలో ఏది అనుమతించినా అది దేవుడు మన మంచి కొరకే. మనము ఆయన మంచితనాన్ని బట్టే మనం ఆయనని స్తుతించి ఆరాధించాలి. మరి దేవుని ఒక్కొక్క విషయాన్ని గనక మనం పరిశీలనగా ఆలోచన చేసినట్లయితే, మానవుని యొక్క జీవితాన్ని చూసినట్లు, మానవుని యొక్క దేహంలో ఉన్న మరి ఆ యొక్క పనితీరుని చూసినట్లయితే మనకి ఎంతో ఆశ్చర్యాన్ని కలుగచేస్తాయండి. మరి ఈ కన్నులను కలుగజేసిన వాడు, చెవులను ఇచ్చినవాడు ఆయనే. అయితే మరి ఈ కన్ను మరి కొన్ని లక్షల రంగులను మరి గుర్తుపట్టగలదు. మరి సృష్టిలో ఉన్న అనేక రంగులను మరి జ్ఞాపకం చేసుకోగలుగుతాం. అయితే మరి చెవులను చూసినట్లయితే అనేక శబ్దాలను మరి గమనించగలం. పక్షుల యొక్క అరుపులను, జంతువుల యొక్క అరుపులను మనము గ్రహించుకోగలుగుతాం. మరి ముక్కును చూసినట్లయితే 10,000 రకాల వాసనలను పసిగట్టే శక్తి సామర్థ్యాలను దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి నాలుకని చూసినట్లయితే ఎన్నో రుచులు, ఎన్నో వంటకాలను మరి రుచి చూసి మరి జ్ఞప్తిలో ఉంచుకోగలుగుతాం. ఇక ప్రతి అవయవాన్ని మనము పరిశీలన చేసినట్లయితే ప్రతి అవయవానికి ఎన్నో లక్షణాలను, గుణాలను దేవుడు పెట్టాడు. అలా ప్రతి అంశాన్ని మనము పరిశీలన చేసినట్లయితే దేవుని మంచితనము ప్రతి విషయంలోనూ కనబడుతుందండి. మరి సమస్త మానవాళికి దేవుడు మంచివాడుగా ఉన్నాడు. మరి ఆయన యొద్ద నుండి శ్రేష్టమైన ఈవులను ప్రార్థన ద్వారా మనం అడిగి పొందుకోవాలి. మన జీవితాలలో ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా అది మన మేలు కొరకే, మన మంచి కొరకే. దేవుడు గొప్పవాడు, ఆయన మంచివాడు. ఆయన మంచితనము పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనము చూడగలుగుతామండి. దేవుని యొక్క న్యాయ విధులు, తీర్పులు, ఆజ్ఞలు, కట్టడలు, మరి ప్రతి విషయంలో ఆయన చేసే సహాయాలు మరి అన్నీ కూడా మంచివిగా మనకి కనిపిస్తాయి. మరి మనము మనుషులు
అందరూ కూడా వారి యొక్క అవకాశము కొలది దేవుని మంచితనమును మనము వెంబడించాలి. ఆయన ఏ రీతిగా అయితే మనకు మంచి ఈవులను అనుగ్రహించాడో మనము కూడా ఇతరులకు మంచిని ఇచ్చే వారముగా ఉండాలి. మరి దేవుడు ఏ ఏ విషయాల్లో మంచివాడుగా మనకు కనిపిస్తున్నాడో ఆ వచనాలను మనము తెలుసుకుని అట్టి రీతిగా మనము ప్రవర్తించడానికి, జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఈ యొక్క ఈ వచనాలు మనకెంతో మరి ఆశీర్వాదకరంగా ఒక చక్కని జీవితంలోకి, ఒక క్రమమైన జీవితంలోనికి నడిపించడానికి ఎంతో మేలుకరంగా, ప్రయోజనకరంగా ఉండే ఈ యొక్క వచనాలను మనము గమనిద్దామండి. మన జీవితాలను ఆయన మంచితనానికి అప్పగించుకుంటే ఆయన మంచితనంలో మనం మంచివారముగా ప్రవర్తించగలుగుతాం. ఈ వచనాలను గమనిద్దామండి. మొదటిగా, ప్రతి పరిస్థితిలోనూ దేవుడు మంచివాడు. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 19వ వచనం. రెండవదిగా, దేవుడు చేసిన సృష్టి అంతా మంచిది. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 14వ వచనం. మూడవదిగా, ఆయన ప్రణాళికలు మంచివి. మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. నాలుగవదిగా, ఆయన పోషణ మంచిది. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఐదవదిగా, ఆయన కాపుదల మంచిది. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. ఆరవదిగా, ఆయన క్షమాపణ మంచిది. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. ఏడవదిగా, ఆయన క్రమశిక్షణ మంచిది. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. కనికరము తీర్పును మించి అతిశయపడును. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మరి దేవుని మంచితనము గురించి ఏ ఏ విషయాలలో దేవుడు మంచివాడుగా ఉన్నాడు, ఆయన సృష్టిలో, ప్రణాళికలో, మరి ఆయన కాపుదలలో, పోషణలో, క్రమశిక్షణలో, మరి ప్రతి విషయంలో దేవుడు మంచివాడుగా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తున్నాడండి. మరి ఆ మంచితనాన్ని మనము అనుకరించాలి. దేవుని యొక్క మంచితనాన్ని ఎంత మాత్రము కూడా మనము చులకనగా చూడకూడదు. ఆయన మంచితనము శ్రేష్టమైనది, ఉన్నతమైనది. అట్టి ఉన్నతమైన ఆ మంచితనాన్ని మనము కూడా అవలంబించుకోవాలి, అనుకరించాలి. మనకున్న దాంట్లోనే మనం ఇతరులకు సహాయం చేసేవారముగా, మేలు చేసేవారముగా ఉండాలి. మరి మంచి పేరు తెచ్చుకోవడం అనేది చాలా కష్టం అండి. మరి చెడ్డ పేరు తెచ్చుకోవడం చాలా ఈజీ. మరి అయితే చెడ్డవారు కూడా మంచివారిని చూసి ప్రశంసిస్తారు. మరి ఒక గజ దొంగ చాలా సొమ్మును దోచుకొని అతను వెళుతూ ఉండగా అతని యొక్క బ్యాగులో నుండి ఒక నోటు కింద పడిపోయిందంటండి. చిన్న నోటే కింద పడిపోయింది. అయితే అటుగా వెళుతున్న ఒక మంచి వ్యక్తి ఆ నోటును చూసి అది తీసి ఆ గజ దొంగకి ఇస్తున్నప్పుడు ఆ వ్యక్తి అనుకుంటాడు, ఆ గజ దొంగ అనుకుంటాడు, ఇతడు చాలా మంచివాడు, అతడు చాలా దోచుకొని వచ్చాడు, కానీ ఇతడు పరుల సొమ్ము ఆశించకుండా మరి ఆ చిన్న నోటుని ఆ గజ దొంగకి ఇచ్చినప్పుడు అతను అనుకున్నాడు, ఇతడు చాలా మంచివాడని. ఎంత చెడ్డవారైనప్పటికీ మంచి పని చూసినా, మంచి వారిని చూసినా వారు ఖచ్చితంగా మెచ్చుకుంటారు. వారి మనస్సాక్షి ఖచ్చితంగా తెలియపరుస్తుంది. దేవుని జీవాత్మ ప్రతి నరులలోనూ ఉంది. మనస్సాక్షి ప్రతి ఒక్కరిలోనూ దేవుడు
పెట్టాడు. కాబట్టి ఆ మనస్సాక్షి తెలియపరుస్తుంది. కాబట్టి మనము మంచి వారముగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మనం మంచితనాన్ని గనక మనం అలవాటు చేసుకుంటే అది చాలా సులువైపోతుందండి. జీవించే విధానంలో మొదట మనకి కష్టముగా అనిపించినా రాను రాను ఆ మంచితనాన్ని మనము ఇతరులకు చూపించగలుగుతాం. మరి దేవుని యొక్క, మన ప్రభువు యొక్క మాదిరిని ఇతరులకు చూపించే వారముగా మనం ఉండాలి. మరి ఈ యొక్క వచనములు మన జీవితానికి ఆశీర్వాదకరంగా, ప్రయోజనకరంగా, మేలుకరంగా ఉండునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ యొక్క మంచితనాన్ని నాయన వచనములు పరిశుద్ధ గ్రంథంలో లేఖనాల ద్వారా మేము పరిశీలన చేసి ఉండగా ప్రభువా, అయా మేము కూడా మంచి వారముగా జీవించే కృపను మీరు మాకు దయచేయండి. నిన్ను అనుకరించి జీవించే కృప మా అందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. సర్వశక్తిమంతుడా, మీ గొప్ప కార్యాలలో మేము కూడా పాలిభాగస్థులముగా ఉండడానికి మీ గొప్ప సహాయం మాకు దయచేయమని సర్వశక్తిమంతుడు గొప్ప దేవుడు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్.